యుద్ధంలో గెలవాలంటే సైన్యం కావాలి. శత్రువును లొంగదీసుకోవాలంటే శతజ్ఞులు పేలాలి. అణుబాంబులు ఉన్నాయంటూ విరవిగే ఒక దేశాన్ని మోకాలపై కూర్చోబెట్టాలంటే సర్జికల్ స్ట్రైక్స్ చేయాలి. కానీ ఇవేవీ చేయకుండా, ఒక్క తుపాకీ గుండు కూడా పేల్చకుండా, ఒక్క సైనికుడిని సరిహద్దు దాటించకుండా కేవలం ఒక్కటంటే ఒక్క సంతకంతో శత్రుదేశం గొంతు ఎండబెట్టవచ్చని, ఆ దేశాన్ని నిలువున వణికించవచ్చని భారతదేశం ప్రపంచానికి నిరూపించింది. అవును, పాకిస్తాన్పై భారత్ కొట్టిన ఉండేలు దెబ్బ అసలు నొప్పి ఇప్పుడు మొదలైంది. పహల్గామ్ ఘటనతో భారత్ వేసిన వ్యూహాత్మక ఉచ్చు ఇప్పుడు పాకిస్తాన్ను ఊపిరాడకుండా చేస్తుంది. కరాచీ నీటి సంక్షోభం పాకిస్తాన్ను నిండా ముంచేస్తుంది. అణుబాంబులు ఉన్నాయంటూ ప్రపంచాన్ని బెదిరించిన దేశం ఈ రోజు చుక్క తాగునీటి కోసం అల్లాడిపోతుంది. అసలు సింధు జలాల వ్యూహం ఏంటి? కరాచీ నీటి సంక్షోభానికి సింధు జలాల ఒప్పందానికి లింక్ ఏంటి? భారత్ దెబ్బకు పాకిస్తాన్ ఎలా విలవలలాడుతోంది? వాచ్ స్టోరీ. సింధు జలాల నొప్పి పాక్కు మొదలైందా? కరాచీ దాహానికి సింధు నీటి బందే కారణమా? అణుబాంబు దేశం పాక్ ఖేల్కతమైనట్టేనా? పాకిస్తాన్కు భారత్ కొట్టిన ఉండేలు దెబ్బ అసలు నొప్పి ఇప్పుడు మొదలైంది. సింధు జలాలను నిలిపేస్తే భారత్పై యుద్ధం తప్పదు. అణుదాడి చేస్తామంటూ 2025లో పాకిస్తాన్ రంకలేసింది. కానీ తక్షణమే దాని ప్రభావం కనిపించలేదు. అందుకే పాకిస్తాన్ సైలెంట్ అయింది. కానీ భారత్ మాత్రం తన పని తాను చేసుకుపోయింది. 2025 మార్చి 12న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఇక్కడ భారతీయులను కలిసివేసిన అంశం ఏమిటంటే, మతమడిగి మరీ 26 మంది పర్యాటకులను అత్యంత క్రూరంగా చంపేశారు. దీనిపై దేశవ్యాప్తంగా అమాన్ చేశారు. అయితే ఈ ఉగ్రదాడి జరిగిన కొన్ని రోజులకే భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. సాధారణంగా అయితే ప్రపంచ దేశాల ముందు మొరపెట్టుకునేది, పాకిస్తాన్ను నిందించి భారత్ కన్నీటితో సరిపెట్టుకునేది. కానీ భారత ప్రధానిగా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాకిస్తాన్ ఉగ్రదాడి చేస్తే ఇప్పుడు భారత్ సైలెంట్ గా కూర్చోవడం లేదు. పాకిస్తాన్ ఎన్నిసార్లు ఉగ్రదాడులు చేసినా సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ కు దిగేది. కానీ ఈసారి మాత్రం ఎప్పుడూ టచ్ చేయని సింధు జలాలను ఒప్పందాన్ని తెరపైకి తెచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన కొన్నాళ్లకే సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రకటన ఇవ్వడంతో పాకిస్తాన్ ఒక్కసారిగా షాక్ అయింది. నిజానికి భారత్ ఇలాంటి చర్యకు దిగుతుందని పాకిస్తాన్ ఊహించలేదు. ఎందుకంటే 1960లో సింధు జలాల ఒప్పందం IWT ఇరు దేశాల మధ్య కుదిరింది. నాటి నుంచి రెండు దేశాల మధ్య 3 సార్లు పూర్తిస్థాయి యుద్ధాలు జరిగాయి. కార్గిల్ లాంటి తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. కానీ భారత్ మాత్రం ఎప్పుడూ ఈ ఒప్పందం జోలికి వెళ్లలేదు. అయితే రక్తం నీరు కలిసి ప్రవహించలేవు అని ప్రధాని మోదీ గతంలోనే చెప్పిన మాటను ఈసారి భారత్ ఆచరణలో పెట్టి చూపించింది. ఈ దెబ్బతో పాక్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ గగ్గోలు పెట్టినా ప్రపంచ దేశాల నుంచి దానికి ఎలాంటి మద్దతు లభించలేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ బుద్ధి చెప్పడానికి నదీ జలాలను వ్యూహాత్మక ఆయుధంగా మార్చవచ్చని భారత్ నిరూపించింది. భారత్ తీసుకున్న ఆ కఠిన నిర్ణయం తాలూకు అసలు నొప్పి సరిగ్గా ఏడాది దాటిన తర్వాత ఇప్పుడు అంటే 2026 వేసవిలో పాకిస్తాన్కు స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం పాక్ ఆర్థిక రాజధాని కరాచీ నగరం చరిత్రలోనే అత్యంత ఘోరమైన నీటి సంక్షోభంతో నిలువున మునిగిపోతోంది. కరాచీలో మొత్తం 3 కోట్ల జనాభా ఉంటుంది. ఈ నగరంలో 70% మంది ప్రజలు చుక్క తాగునీరు దొరకడం లేదు. ఒకవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు నిత్యావసరమైన నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సామాన్య ప్రజలు ఒక్కో ప్రైవేటు వాటర్ ట్యాంకర్ కోసం 8,000 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుంది. అక్కడ నీటి కోసం నడుస్తున్న వాటర్ మాఫియా దేశ ఆర్థిక వ్యవస్థనే సమాంతరంగా శాసిస్తోంది. కరాచీలో ఉన్న అంతర్గత అవినీతి, కాలం చెల్లిన పైప్లైన్లు, దాబేజీ పంపింగ్ స్టేషన్ కుప్పకూలడం ఈ తక్షణ సంక్షోభానికి కారణాలు. కానీ ఈ నీటి సంక్షోభం వెనుక అసలు కారణం మాత్రం సింధు జలాల ఒప్పందమే. కరాచీకి ప్రధానంగా నీటిని సరఫరా చేసేది కింఝర్ సరస్సు. ఈ సరస్సుకు ప్రధాన ఆలయం సింధు నదే. కరాచీకి అవసరమయ్యే నీటిలో 80% కింఝర్ సరస్సు నుంచే సరఫరా అవుతాయి. అయితే ఈ కింఝర్ సరస్సుకి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింధు నది నుంచి నీటిని మళ్లిస్తారు.
కిమ్జెర్ సరస్సు నుంచి పైప్ లైన్లు, కాలువలతో నీటిని కరాచీ నగరానికి సరఫరా చేస్తారు. ఆ నీటి సరఫరా నిలిచిపోయింది. సమస్య తాత్కాలికమేనని, పరిష్కరిస్తామని పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతోంది. నిజానికి ఇది పరిష్కరించలేని అంశమని ఆ దేశానికి బాగా తెలుసు. ఎందుకంటే సింధు నదిలో ఇప్పుడు చుక్క నీరు రావడం లేదు. పైగా ఎండాకాలంలో సాధారణంగానే నదుల నుంచి నీటి ప్రవాహం తగ్గుతుంది. దానికి తోడు సింధు జలాలను భారత్ ఎక్కడికక్కడా నిలిపేసింది. సింధు నదీ ప్రవాహాన్ని భారత్ తన వైపుకు తిప్పుకోవడంతో పాకిస్తాన్కు అసలు సినిమా ఇప్పుడు కనిపిస్తుంది. పశ్చిమ నదులైన సింధు, జీలం, చినాబ్ల నుంచి వచ్చే నీటిని నిల్వ చేసేందుకు జమ్మూ కాశ్మీర్లో భారత్ శరవేగంగా భారీ రిజర్వాయర్లు, జల విద్యుత్ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ పాలిట భారత ప్రాజెక్టులు మృత్యుపాసాలుగా మారాయి. నిన్నటి వరకు భారత్ ప్రాజెక్టులు కడుతుంటే అంతర్జాతీయ కోర్టులకు వెళ్తాం, ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేస్తామంటూ పాకిస్తాన్ డ్రామాలాడింది. ఇప్పుడు పాక్ నోరు విప్పే అవకాశం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా పక్కన పెట్టింది. నదీ జలాలపై తనకున్న సార్వభౌమాధికారాన్ని పూర్తి స్థాయిలో ప్రదర్శిస్తోంది. సరిహద్దుల్లో ఉగ్రవాదులను పంపి భారతీయుల రక్తం చిందించినందుకు ఇప్పుడు ప్రతి చుక్క నీటి కోసం పాకిస్తాన్ దేబెరించేలా చేస్తోంది. ప్రస్తుతం కరాచీ నగరం ఎదుర్కొంటున్న ఈ ఘోరమైన నీటి కరువు కేవలం ఒక నగరానికి మాత్రమే పరిమితం కాబోదు. ఇప్పుడే మొదలైన ఒక మహా వినాశనానికి సంకేతం. పాకిస్తాన్ జనాభా అత్యధిక శాతం ఆధారపడే సింధు, పంజాబ్ ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రాలు ఇప్పటికే ఎండిపోతున్నాయి. గోధుమలు, పత్తి, వరి పండించే ఆయా ప్రాంతాలు ఇప్పుడు ఎడారిగా మారుతున్నాయి. ఒకవైపు తినడానికి తిండి లేక, మరోవైపు తాగడానికి చుక్క నీరు దొరకక పాక్ ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ఇప్పటికే అప్పుల ఊబిలో మునిగిపోయింది. దివాలా తీసే స్థితికి చేరిన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఈ నీటి సంక్షోభంతో కోలుకోలేని విధంగా దెబ్బతింటుంది. నదీ జలాల అడ్డంకి పాకిస్తాన్ను ఆకలి దేశంగా మార్చే రోజు ఎంతో దూరంలో లేదు. రాజకీయంగా కూడా ఈ సంక్షోభం పాకిస్తాన్ను అతలాకుతలం చేస్తోంది. కరాచీ వీధుల్లో సామాన్య ప్రజలు నీటి ట్యాంకర్ల కోసం కొట్టుకుంటుంటే, ఇటు ఇస్లామాబాద్లోని పాలకులు, సింధ్ రాష్ట్రాన్ని ఏలుతున్న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. జమాతే ఇస్లామీ లాంటి ప్రతిపక్ష పార్టీలు 18 ఏళ్లుగా అధికారంలో ఉండి కూడా కరాచీ నీటి కష్టాలు తీర్చలేకపోయారంటూ సింధ్ ప్రభుత్వంపై తిరుగుబాటుకు పిలుపునిస్తున్నాయి. ప్రజల్లో పెరుగుతున్న ఈ తిరుగుబాటు జ్వాలలు ఎటు దారితీస్తాయో తెలియక పాక్ ప్రభుత్వం వణికిపోతుంది. అంతర్గత యుద్ధం లాంటి పరిస్థితులు ఆ దేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక ఉగ్రదాడితో భారత్ను దెబ్బతీయాలనుకున్న పాక్ పాలకులకు సొంత ప్రజల తిరుగుబాటుతో సింహాసనాలు కదిలిపోయే పరిస్థితి వచ్చింది. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఉగ్ర రక్కసి కోటలను ధ్వంసం చేసింది. ఎదురు దాడికి దిగిన పాకిస్తాన్కు భారత్ తగిన విధంగా బుద్ధి చెప్పింది. కానీ పాకిస్తాన్ మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించింది. ఆపరేషన్ సింధూర్లో తామే విజయం సాధించామని జబ్బాలు చేర్చుకుంది. యుద్ధ సమయంలో బంకర్లో దాక్కున్న ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు ఫీల్డ్ మార్షల్ బిరుదును ఇచ్చింది. సాధారణంగా యుద్ధంలో విజయం సాధిస్తే ఆర్మీ చీఫ్కు ఇలాంటి బిరుదును ఇస్తారు. కానీ పాకిస్తాన్ మాత్రం ఓడిపోయినా ఆర్మీ చీఫ్కు ఇలాంటి బిరుదును ఇవ్వడం ఆ దేశానికే చెల్లింది. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ను ఓడించడం ఒకెత్తైతే, ఒక్క తుపాకీ గుండు కూడా పేల్చకుండా పాకిస్తాన్ను మోకరిల్లేలా చేసిన వ్యూహం మాత్రం సింధు జలాల ఒప్పందం తాత్కాలికంగా రద్దు చేయడమే. నిజానికి భారత వ్యూహంపై ప్రపంచ దేశాలు విస్మయానికి గురయ్యాయి. గతంలో భారత్ ఇచ్చిన హెచ్చరికలను తేలికగా తీసుకున్న పాక్ ఆర్మీ చీఫ్లు, ఐఎస్ఐ ఐమూలాలు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. అణుబాంబులు ఉన్నాయంటూ ప్రపంచాన్ని బెదిరించిన దేశం ఇప్పుడు తాగేందుకు నీళ్లు లేక అల్లాడిపోతుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే ఎంతటి వినాశనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్పడానికి కరాచీ నీటి సంక్షోభమే ఒక సజీవ సాక్ష్యం. పాకిస్తాన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఉగ్రవాద కర్మాగారాలను మూసివేయకపోతే రాబోయే రోజుల్లో ఆ దేశం మ్యాప్ నుంచి తుడిచిపెట్టుకుపోవడం ఖాయమనిపిస్తుంది.